ఇక ఉచిత హామీలపై విచారణ అత్యంత అవసరం. ప్రస్తుతం విచారణ కుదరదు కానీ పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. ఇది ఉచిత హామీలపైన నిజంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దానిపైన విచారణ ఇష్టం వచ్చినట్టుగా ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇస్తున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, మంచిగా ఉన్నది. మరి పరిస్థితి ఏంద్రా నాయన ఇక్కడ విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ పాపం వైద్యానికి అంటే హాస్పిటల్లకు పోయి లక్షల బిల్లులు కట్టలేక పేదోళ్ళు ఆగమాగం అవుతున్నారు. అయితే మేము ఎట్లనే వేయండి కొంచెం సాయం చేయించడం చెప్పేసి రోజు కొన్ని వందల మంది వస్తారు ఇక్కడికి. అంటే కారణం ఏంటి అంటే ఒకవేళ ప్రభుత్వాలే ఈ ఏదైతే వైద్యానికి సంబంధించి కానీ రీసెంట్లీ రాలేదన్న ఇక్కడ మేడ్చల్ దగ్గర మోహన్ నాయక్ అన్న వస్తే 1,20,00,000 బిల్లు ఒక పేదోడి బిడ్డకి అట్లయితే కూడా 20 లక్షలు ఏడగట్టాలి. అట్లా చేసినా కానీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి 100% ఉచితాలు ఎవరి కోసం ఉచితాలు దీనిపైన ఆలోచించాలి. తర్వాత స్కూల్ పిల్లగాడు పుట్టిండంటే ఓకే సంతోషపడతారు, జర్ర పెరుగుతున్నట్టే భయం అవుతుంది. ఎందుకంటే ఇటు స్కూల్ వేయాలంటే వానికి ఏమంటారు దాన్ని ఫస్ట్ అడ్మిషన్ ఫీజు, ఆ తర్వాత ఇక సంవత్సరం గట్టే ఫీజు, ఆ ఫీజు ఈ ఫీజు కట్టేసి అంటే ఒకవేళ మళ్ళీ ఇదేంటంటే స్టైల్ అన్నట్టు. మరి అందరూ ప్రైవేట్ స్కూల్లో సామాన్యుడికి అందుబాటులో లేవన్న స్కూల్. మా పిల్లగాని కూడా ప్రైవేట్ స్కూల్లో వేస్తేనే మంచిగా అవుతుందని ఇట్లా పాపం ప్రెస్టేజ్ పోతున్నారు, పాపం రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఆధ్వర్యంలోనే కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ విద్య కానీ వైద్యం కానీ అందించినప్పుడు ఈ ఉచితాలు పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి 100%. ఎందుకంటే ఒకవేళ ఏ ప్రభుత్వం అయితే అప్పు చేస్తుందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఆ అప్పుని మొత్తం కూడా తీర్చాలనేటువంటి ఒక నిబంధన పెట్టాలి. లేకపోతే వాళ్ళ ఆస్తులు బీస్తులు జప్తు చేసి తీసుకుపోయి లోపల పడేసేయాలి. అట్లా అప్పుడు ఇలా బుద్ధి వస్తుంది. అట్లుంటుంది లెక్క ఏ పార్టీ అయినా కానీ. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8689260684. qnews@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.